ఒక చిన్న ఊరు. ఊరు మొత్తం పచ్చని పొలాలు, మట్టి వాసన. ఆ ఊర్లో రమణ అనే యువకుడుండేవాడు. రమణ తెలివైనవాడే, కష్టపడేవాడే, కానీ ఎప్పుడూ ఒకే మాట అనేవాడు. ఈ ఊర్లో పుట్టిన వాళ్ళకి పెద్ద అవకాశాలు రావు. రోజూ పొలాల్లో పనిచేసేవాడు. సాయంత్రం ఊరి అంచున కూర్చుని బయట ప్రపంచం గురించి కలలు కనేవాడు. ఊర్లో ఎవరికైనా ఎదుగుదలొస్తే అతడనుకునేవాడు, అదృష్టం వాళ్ళని చూసింది, నన్ను కాదు. ఒకరోజు ఆ ఊరికి ఒక పెద్ద కాంట్రాక్టరొచ్చాడు. ఊర్లో ఉన్న పాత గోదామును చూసి అతడన్నాడు, ఇక్కడొక పని మొదలుపెడతాను, కానీ నాకు భయపడకుండా పని నేర్చుకునేవాళ్ళు కావాలి. ఊర్లోని పెద్దవాళ్ళు చెప్పారు, ఆ గోదాం మూసేసి సంవత్సరాలయ్యాయి, అందులో ఏమీ లేదు. అందరూ వెనక్కి తగ్గారు. రమణ కూడా మొదట భయపడ్డాడు. ఆ గోదామంటే చీకటి, ధూళి, పాత తలుపులు. కాని ఆ రాత్రి అతడికి నిద్ర రాలేదు. తనలో తనే అడిగాడు, ఎప్పుడూ మూసిన తలుపుల గురించే మాట్లాడతాను, ఒక్కసారైనా తెరవాలని ప్రయత్నించానా? మరుసటి రోజు ఉదయం పూట రమణ ఒక్కడే ఆ గోదాం దగ్గరకు వెళ్ళాడు. చేతులు వణికినా తలుపు నెట్టాడు. తలుపు తెరుచుకుంది. లోపల ఏ భయంకరమైనది లేదు. కేవలం పాత యంత్రాలు, అసంపూర్తి పనులు, ఎవరూ తాకని అవకాశాలు. ఆ రోజునుంచి రమణ రోజూ ఆ గోదాంలో పని నేర్చుకున్నాడు. చెమట కారింది, చేతులు గాయపడ్డాయి, కాని భయం తగ్గింది. నెలలు గడిచాయి. ఆ గోదాం పనిచేసే కేంద్రంగా మారింది. ఊర్లో చాలామందికి ఉపాధి వచ్చింది. ఒకరోజు అదే ఊర్లో సభ జరిగింది. కాంట్రాక్టర్ అన్నాడు, ఈ పని నిలబట్టానికి కారణం ఒక్కరే, రమణ. అందరూ ఆశ్చర్యపోయారు. రమణ ముందుకొచ్చి శాంతంగా అన్నాడు, అవకాశాలు ఊరిని చూసిరావు, వాటిని తెరవగల ధైర్యాన్ని చూసి వస్తాయి. ఆ రోజునుంచి ఆ ఊర్లో ఒక మాట ప్రసిద్ధైంది, మూసిన తలుపు వెనుక భయం కాదు, నీ ఎదుగుదల దాక్కునుంటుంది. నీ జీవితం చిన్నదిగా అనిపిస్తే నువ్వు ఇంకా తెరవని తలుపు ఒకటి ఉందని అర్థం.